అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి రాఖీ పౌర్ణమి అనగానే అన్నా చెల్లుల అనుబంధాన్ని ఇంకా బలపరిచిన రోజు. మరి ఏదన్నా చెల్లి అక్క తమ్ముడికి అన్నకి రాఖీ కట్టిందంటే దానికి తగ్గట్టుగా నీకు రక్ష, నీకు తోడు నేనున్నానంటూ అన్న తమ్ముడు భరోసా ఇచ్చే రోజు. మరి ఈ శుభదినాన మన సెట్కు విచ్చేశారు ఎన్నో మూవీస్లో, ఎన్నో సీరియల్స్లో తల్లి పాత్రలో ఒదిగిపోయి మనందరికీ అబ్బా అమ్మ అంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేలా చేసిన సునీత మనోహర్ మన సెట్కు విచ్చేశారు. సో ముందుగా అయితే సునీత గారికి హాయ్ చెప్పేసి రాఖీ పౌర్ణమి విషెస్ కూడా తెలియజేసేద్దాం. హాయ్ సునీత గారు, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాధురి గారు, సేమ్ టు యూ. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఓకే, హాయ్ అండి అందరికీ. నేను మీ సునీత మనోహర్ని. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మంచిగా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి డబ్బులు కూడా వసూలు చేయండి. ఇప్పుడు ఇలా అయిపోయింది నిజంగా కదా. కదా సరే, మీరు అక్కడ పెట్టేస్తే మనం చక్కగా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. అవును, మీకు తమ్ముడు అన్న ఎవరైతే ఉన్నారు, తమ్ముడు ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే షూటింగ్ టైంలో ఇద్దరం కలిసి ఒక సీరియల్ చేసామన్నమాట, చెల్లెలు కాపురం. ఆ సీరియల్లో రాఖీ రోజు షూట్ పెట్టాల్సి వచ్చినప్పుడు అందరికంటే గట్టి గొడవ చేసింది ఇగో ఈ మనిషి. ఓకే, ఈవిడ వల్ల మేము కూడా మా అన్న తమ్ముళ్ళకి వెళ్ళి రాఖీ కట్టుకోవాల్సి వచ్చింది. అంటే నేను ఎప్పుడు అంటే తమ్ముడే వచ్చి కడుతుంటాడు అనమాట. అంటే హైదరాబాద్ లోనే ఉన్నాం కాబట్టి వాడు ఇక్కడే చదువుకునేవాడు. ఎప్పుడు వాడే వచ్చి కట్టేవాడు రాఖీ. పిల్లలు చిన్నగా ఉన్నారని. పిల్లలు పెద్దగా అయినాక కూడా సీరియల్ ఉంది, షూట్ ఉంది, సినిమా ఉంది అని సాకు చెప్తే బాగుండదు కదా. ఆ రోజు లీవ్ పెట్టి మరీ వెళ్తాను. అదే కదా, ఎక్కడున్నా కూడా దూరంగా ఉన్నా చాలా మంది ఏంటంటే కనీసం పోస్ట్ లో ఆ టైంకి వాళ్ళకి చేరేటట్టుగా కూడా పంపిస్తూ ఉంటారు. ఒక్కోసారి మీరు అనుకుంటారు అంటే డబ్బులే విషయం కాదు. ఒక్కోసారి అనుకుంటారు నేను వెళ్ళకపోయినా నాకు డబ్బులు పడుతుంటాయి, కనీసం దానికన్నా వెళ్ళాలి కదా. అందుకనే పాపం మా ప్రొడ్యూసర్ గారితో గొడవ పెట్టుకుని లేదు సార్ ఒక్కరోజు వదిలేయండి అని చెప్పి జంప్ అందరం. అవును, ఇంతకీ ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతమంది కజిన్ తమ్ముళ్ళు ఉన్నారు? నాకు ఓన్ బ్రదర్ ఒకడు శ్రీకాంత్, నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు. నవీన్, ప్రవీణ్, ఆదిత్య. ఓ, పేర్లు బాగున్నాయి. నవీన్, ప్రవీణ్. అంటే శ్రీకాంత్ ఒక్కటి నేను పంచుకున్నా, నేను ఒక్కటే కడతాను వాడికి. హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి చెల్లెలు వాళ్ళ 3 కట్టేది. నైస్ నైస్. సో మరి ప్రతిసారి కూడా రాఖీ వచ్చింది అంటే సంథింగ్ మీ కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎక్కువ ఉంటూనే ఉంటాయి. ఈ సంవత్సరం ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు? అలా ఏం లేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత ప్రేమ. అంటే పసుపు కుంకుమాల కింద ఏది ఇచ్చినా నేను హ్యాపీ. చూస్తే వాళ్ళని చూడొచ్చు, హ్యాపీ. అది 100 రూపాయలైనా మా తమ్ముడు కొనిచ్చిండు అనుకుంటాం కదా. సూపర్. మా ఆయన 10,000 కొన్నా నాకు 100 రూపాయలే ముఖ్యం. అంతే కదా, పుట్టింటూ మెట్టినీళ్ళకి డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆడపిల్లకి ప్రేమ. ఎస్. ఓకే, మరి రాఖీ పౌర్ణమి సందర్భంగా అండ్ ఎన్ని బయట నుంచి కొనిచ్చిన అక్క చేతితోటి చేసిన అది తినిపిస్తే స్వీట్ ఏదన్నా వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బూరెలు చేస్తుంటారు. బూరెలు చేస్తారా? స్పెషల్ అంటే మనకి రాఖీ పండుగ అని కాదు, ఏ పండుగ అయినా స్పెషల్ అంటే తెలంగాణలో బూరెలు. ఎస్, మేము కూడా టేస్ట్ చేసాం మీ ఊర్లో. బొబ్బట్లు అంటారు, బూరెలకి బొబ్బట్లకి తేడా ఉంది. వేరే ప్రాంతాన్ని బట్టి మేము బూరెలు అంటాం, వెడల్పుగా చేస్తాం. ఓకే, అది షాక్. ఇదేంటిలా బొబ్బట్లు అంటారు ఏంటి తీసుకొచ్చింది. సరే, అయితే ఇక మనం మీరు వచ్చారు కాబట్టి వంటలు బాగా చేస్తారని అందరికీ తెలిసిందే. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తారు మనకి? పాలక్ పత్ర. పాలక్ పత్ర వెరైటీ వినుండరు, తినుండరు. నార్త్ ఇండియన్ వంటకం అది. నేను అక్కడ వెళ్ళినప్పుడు షూటింగ్ లో తినున్నాను, బాగుంది. సరే మా తమ్ముడికి రుచి చూపిద్దామని చెప్పేసి అట్లే ప్రేక్షకులందరి కోసం కొత్త వంట. సూపర్. అయితే పాలక్ పత్ర. ఓకే, మరి టేస్ట్ చేద్దామా అండి పాలక్ పత్ర? బిఫోర్ దట్ మనం వంట చేసుకోవాలి కదా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ పత్ర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక చూద్దాం ఈ పత్ర ఎలా ఉండబోతుందో. బౌల్ ఇవ్వండి. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ శనగపిండి కొంచెం, మనం తీసుకున్న ఆకులకు సరిపడా శనగపిండి, కొంచెం బియ్యం పిండి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. మన ఆకులు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి. బాగా కారంగా తినాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. పిల్లల కోసం అయితే కొంచెం తక్కువ. తగినంత ఉప్పు. ఓకే, కొంచెం కారం, కలర్గా మంచిగా కనపడుతుంటుంది.
కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర. అంటే మనం మళ్ళీ వేయడానికి ఏమీ ఉండదు, అంతా ఈ పిండిలోనే వేసుకోవాలన్నమాట. రుచి కోసం వాము. ఇది ఈ నువ్వులు ఒకటి పక్కన. మనం ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకే, జగ్ లో ఉంటుంది చూడండి వాటర్. ఓకే, ఫస్ట్ ఈ పిండి కొద్దిగా ఇలా కలిపేస్తే అల్లం పేస్ట్ మెత్తగా ఉంది కదా, ఒక దగ్గర ముద్దలుగా ఉండకుండా ఉంటుంది. సునీత గారు, అసలు మీరు మీ ప్లేస్ ఎక్కడ? బార్న్ అండ్ బ్రాటప్ అంతా ఎక్కడ పుట్టి పెరిగింది? నేను పుట్టి పెరిగింది ఆదిలాబాద్ డిస్టిక్ లో పుట్టి పెరిగాను. పెళ్ళైన తర్వాత పెళ్లి నిజామాబాద్ డిస్టిక్, పెళ్ళైన తర్వాత బతికేది హైదరాబాద్. కానీ ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం అయ్యారు మీరు? 2013లో ట్రై చేద్దాము అని వచ్చా. అంటే పెళ్ళైన తర్వాతనే? పెళ్ళైన తర్వాతనే. పెళ్ళైనాక ఒక 7-8 సంవత్సరాలకి, 8 సంవత్సరాలకేమో. కానీ వచ్చింది యాక్టింగ్ కోసం కాదు, యాంకరింగ్ కోసం. అవునా? చేద్దాం అనుకున్నాను. కాదు, మీ కోరిక తీరలేదు అయితే? అంటే అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ చేశాను. అనుకోకుండా మారుతి గారి సినిమాలో నాకు మదర్ క్యారెక్టర్ వచ్చింది, హీరోయిన్ గారికి. చాలా బాగా అనిపించింది. సర్లే ఏముందిలే, మనకి ఇక్కడ కూడా టాలెంట్ ఉంది కదా అనేసి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ వాటర్. ఓకే. ఎందుకో అప్పుడు చాలా పోటీ అనిపించింది నాకు యాంకరింగ్. అంత ఈజీగా రాలా. చాలా ప్లేసుల్లో నేను ఫొటోస్ అవన్నీ పెట్టి తిరిగాను. కాకపోతే ఫోటోషూట్స్ అన్నారు, అవన్నీ చేపించాను. ఎందుకో రాలా. మరి హైట్ తక్కువనేమో. ఏంటి మీరు హైట్ తక్కువ? ఫీలింగ్. మీ ఫీలింగ్? పొట్టి అని నేను పొట్టికున్నందుకు నాకు యాంకరింగ్ ఇవ్వలేదేమో అనుకున్నా. ఏదో సినిమాలో హీరోయిన్ పొట్టి అని పిలిచి తనకున్న ప్రేమను ఆ విధంగా వ్యక్తపరిచాడు ఆ హీరో. అంటే మీ హస్బెండ్ అలా వ్యక్తపరిస్తే మీరు అదే ఫీల్ అయిపోయారా పొట్టి అని? ఇప్పుడు ఈ ఆకు తీసుకొని ఇది కుక్కర్ పెట్టే నీళ్లు పెట్టేసేయాలి, ఎందుకంటే ఇది స్ట్రీమ్ ఇవ్వాలి. ఓకే, ఆవిరి మీద ఉడికిస్తున్నాం అది వాటర్. అయితే ఇందులో వేసేసేయండి, ముట్టించేసేయండి. స్ట్రీమ్ ప్లేట్ ఇలా ఆకుకు ఇలా మంచి పేస్ట్ రాసేసి ఇంకొక ఆకు డైరెక్ట్ ఆకులతోటే ఇంకా అంటే ఒక బజ్జీ లాగానే, కాకపోతే దీన్ని ఆయిల్లో వేయము, మనం స్ట్రీమ్ చేస్తాం. మేము పాలకూరతో బచ్చల కూరతో మంచి బజ్జీలు చేసుకుంటాం. చాలా లావుగా మంచి ఉబ్బుతుంది. కానీ ఒకటే ఆకుని ఇలా అనేసి ఆయిల్లో వేసేస్తారు. కానీ ఇది అలా కాదు, ఇది స్టీమ్ చేయాలి కదా, స్టీమ్ చేయాలి, టేస్టీగా ఉంటుంది. ఓకే, ఆకు మీద ఆకు ఇలా ఒక 3 ఆకులు పెట్టి ప్లేట్లో ముడిచాలి. సింపుల్. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని కూడా తాగుతున్నాం కదా అప్పుడప్పుడు, హెల్త్ కి మంచిది అనేసి. గ్రీన్ లీవ్స్, ఆ గ్రీన్ లీవ్స్ లో ఈ లీవ్ ఒకటి, పుదీనా, కొత్తిమీర, పాలక్. ఓకే, ఇవన్నీ కూడా నేను పెట్టేస్తాను. సరిపోయింది. ఇంకా చేద్దామా? ఇంకోటి సరిపోతుందా? ప్లేస్ సరిపోతుంది ఇక్కడ. ఇలా మంచిగా స్ట్రీమ్ తో ఉడికించుకోవాలి. అంతే, మూత పెట్టేసుకుందాము. హెల్దీగా ఉంటది. అయిపోయినట్టే కదా? ఇంకా అయిపోయింది. వావ్, ఒకసారి చూద్దాం. పాన్ లో మళ్ళీ సేమ్ కొంచెం ఆయిల్ తీసుకొని వేయించాలి. ఇంకా ఉందా ఇది ప్రాసెస్? ఉంది ఇంకా. కొంచెం ఆయిల్ అన్నమాట, మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్. ఓకే, వేస్తారా ఆయిల్? ఇలా కొద్దిగా వాటికి ఆకు అలా వేగేదాకా. ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దాం అయితే. ఎంత గుమ 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 వస్తుంది కదా. వాము వాము మంచి అరుగుదలకు పనిచేస్తుంది వాము అంటుంటారు. అవును, చాలా బాగుంటుంది టేస్ట్. సో మీ అమ్మ వాళ్ళు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మీది లవ్ కమ్ అరేంజ్. మా బావే
మీ బావే చిన్నప్పటి నుండి ఇంక ఈయనేని మొగుడు అనేసి ఓకే తప్పదు ఎలాగో పెళ్లి చేస్తారు ఇంకా ఇష్టమే నాకు కూడా అందుకని ఇంకా లవ్ కమ్ అరేంజ్ ఓకే మేనబావ కదా సో ఇది అయిపోయినట్టేనా మనకి ఇంకా అయిపోయింది కలర్ వచ్చేసి కొంచెం మంచి కలర్ వచ్చేసింది ఓకే డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మీరు తిని చెప్పాలి ఎలా ఉంది టేస్ట్ ఖచ్చితంగా తినాల్సిందే స్నాక్స్ లాగా మంచిగా పనిచేస్తుంది ఇంకేంటి పాలకూర పత్రం రెడీ అయిపోయినట్టే నువ్వులు చల్లాలి ఇంకా నువ్వులతోనే టేస్ట్ ఓహో పైనుంచి నువ్వులు చల్లాలి పాలకూర పత్ర రెడీ అయిపోయింది మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి పాలక్ పత్ర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు శనగపిండి బియ్యపిండి పసుపు కారం నువ్వులు వాము జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన పచ్చిమిర్చి సరిపడా ఉప్పు నూనె పాలకూర ఆకులు పాలక్ పత్ర తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి బియ్యపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ సరిపడా ఉప్పు కారం పసుపు జీలకర్ర వాము వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని పాలకూరకి రాసుకోవాలి తర్వాత మరో పాలకూర ఆకు పెట్టి పైనుంచి ఆ పిండిని రాసి మడిచి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత పాలకూర పత్రాలు వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి నువ్వులు చల్లి సర్వ్ చేసుకుంటే పాలక్ పత్ర రెడీ పాలకూర పత్ర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రెసిపీ టేస్ట్ చేద్దాము పట్టుకోండి తీసుకోండి ఇంత పెద్దది ఆగండి ఇద్దరం షేర్ చేద్దాం పట్టుకున్నట్టు మీరు నేను దమ్ముకలాగో హైలెస్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేసింది ఓకే బాగుందా పాలకూరతో పాటు తినాలి చాలా 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 బాగుంది మా నాయనమ్మ 84 సంవత్సరాలు బతికారు ఆవిడ ఒక రెసిపీ చెప్పారు నాకు నీళ్ళ చేగుడలు ఈసారి అది చూపిస్తా ఆ టేస్ట్గానే ఉంది ఎందుకంటే నేను చాలా తక్కువ సార్లు చేస్తా కదా ఇది వాము ఉండడం వల్ల పాలకూర పత్ర ఎక్సలెంట్ ఉంది నిజంగా చాలా టేస్టీగా ఉంది భలే ఘాటు పచ్చిమిర్చిలో ఉండే ఆ ఘాటు ఆ వాము ఫ్లేవర్ ఆ పాలకూరతో పాటు తినడము పాలకూరలో ఉండే మొత్తం అన్ని రకాల గుణాలు ఆకు పలంగా మనకు వచ్చేస్తాయి చాలా బాగుందండి సూపర్ వంట పరిచయం చేశారు మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు అరటిపండు హల్వా ఇంతకుముందు హాట్ చూసాం కదా ఇప్పుడు స్వీట్ ఓకే సో మనం ఏం చేసుకుందామా అరటిపండు హల్వా మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అరటిపండు హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి ఓకే మరి అయితే హల్వా చేసుకోవడం స్టార్ట్ చేద్దామా చేసేద్దాం ముందుగా మీరు ఎప్పుడు చూసుంటారు కాకపోతే ఈ హల్వా చూసి ఉండరు డెఫినెట్ గా స్టార్ట్ చేద్దాం మరి అయితే చేసేద్దాం ఓకే ముందు ఏం చేయాలి ముందుగా అరటిపండ్లను మిక్సీకి పట్టేసేయాలి ఓకే నేను మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను ఇటు ఇచ్చేసేద్దాం బాగుంది అరటిపండుతో హల్వా అంటే వినడానికి చాలా కొత్తగా ఉంది అంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా డైరెక్ట్ గా తినమంటే పిల్లలు తినరు కదా ఓకే నేను వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను ఎస్ మంచి పేస్ట్ వచ్చి ఉంటుంది కష్టపడి సూపర్ పేస్ట్ తయారు చేసేది సో ఇలాగా అరటిపండు ప్యూరీ రెడీ చేసేసాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసేయండి ఓకే ఆదిరి గారు ఫస్ట్ మనం నెయ్యి పాన్ ముట్టించేసుకొని స్టవ్ ముట్టించేసుకొని నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి వేడి అయిపోతుంది నెయ్యి చాలా ఫాస్ట్గా ఇదిగో ఓకే జీడిపప్పు బాదం
ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి కదా. మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సో మూవీస్ లో మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏంటండి? జాతి రత్నాలు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా. అవును, డైలాగ్ తో ఫేమస్ అయిపోయిన ఆర్టిస్ట్ అంటే నేనే. తర్వాత మ్యాడ్ 2 మంచి హిట్ కొట్టినాయి. లడ్డు మదర్ గా చేశాను. ఓకే, చాలా బాగుంటది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ సేమ్యా మంచిగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, మీరు చాలా మంది స్టార్స్ తోటి వర్క్ చేశారు కదా, ఎవరితోటి మీకు బాగా కంఫర్టబుల్ గా వాళ్ళు ఎంకరేజ్ చేసి చేయిస్తూ ఉంటారు, ఎవరు వాళ్ళు? అలానేం లేదు, కానీ నాకు ఎన్టీఆర్ అని అంటే చాలా ఇష్టం. ఓకే, నాని గారు కంఫర్ట్ గా ఎంసీఏలో చాలా బాగా మనం ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దాం అని చెప్పి ఆ డైలాగ్ ని చాలా ఒకే చిన్న లైన్ అదైతే అర్థమైంది. అదొక్కటే అదొక్క లైన్ కో చాలా ఫేమస్ అయిపోయినా. ఎన్టీఆర్ అని అంటే చాలా ఇష్టం, అభిమానిని. ఇంకా నేనైతే ఆయన యాక్టింగ్ కి అంత ఇష్టం. ఇంకా చూసారు ఆయన యాక్ట్ చేస్తుంటే ఎప్పుడన్నా సెట్స్ లో దగ్గరుండి? ఏ సినిమాకి? జైలోకి వచ్చేలా చూసాను, పక్క నుండి చూసాను. క్యారెక్టర్ వస్తే చాలా అనుకున్నాను, ఆయన పక్కన వచ్చింది. కాకపోతే ఆయన చూడడానికే సరిపోయింది ఆ రోజంతా. 4 రోజులు చూసా, హ్యాపీగా ఎంజాయ్ చేసా చూస్తూ. యాక్టింగ్ మరిగా మనం ఎక్కడ నేర్చుకోలేదు కదా. అవునవును, నాకు నచ్చిన వాళ్ళని చూస్తూ నేర్చుకోవచ్చు. నైస్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాలు కొన్ని వేసుకోవాలి, ఎందుకంటే మనకు చిక్కగా రావాలి కాబట్టి. హల్వా కదా, సేమ్యా అయితేనేమో కొంచెం చిక్కటి పాలు ఎక్కువ పోసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం తక్కువ. ఇది మంచిగా మెత్తగా అవ్వాలి. ఆ పాలల్లో కాస్త ఉడుకుపోవాలన్నమాట, మంచిగా ఉడకాలి. ఓకే, సో అలాగా మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ అందరితోటి కూడా సౌందర్య గారు, ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్ కదా. సరే, ఇక్కడ మనకి సేమియా కూడా ఉడికిపోయింది కదా. ఉడికిపోయింది. నెక్స్ట్ చక్కెర. ఓకే, తగినంత చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేలాగుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ. డిఫరెంట్ వంటకం కదా. అవును, బాగుంటుంది. ఇది అంటుకోకుండా ఉండడానికి కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవచ్చు. ఓకే, మంచిగా గోధుమ రంగులో రావాలి. ఏమంటాం మనం, గోధుమ రంగునే అంటాం కదా. కమ్మగా వాసన రావాలి ఫస్ట్. ఎంత వరకు వచ్చింది మన హల్వా? దగ్గర వరకు వచ్చింది, మన ఇంటి వరకు వచ్చింది. ఇక ఫైనల్ గా వేయాల్సింది అరటిపండు హల్వాలో అరటిపండు వేయడమే. అమ్మా, అంతకు ముందు ఇలాచీ వేసుకోవాలి. ఓకే ఓకే, మంచి వాసన కోసము, కమ్మటి వాసన వస్తుంది. నెక్స్ట్ అరటిపండు మిక్సీ పట్టాం కదా, ప్యూరీ వేసేయండి. అస్సలైంది ఇందులో రాజా. మంచిగా ఇలా వేయిస్తే, ఒకవేళ అంటుకుంటుంది అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకో. నేను కలుపుతూ ఉంటాను, మీరు నెయ్యి వేస్తూ ఉండండి. అయితే నాకు నోరు ఊరేస్తుంది. స్వీట్ కనబడిందంటే ఎంత డైటింగ్ లో ఉన్నా అంత నోట్లో వేసేసేయాలనిపిస్తుంది. దగ్గరకు వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేస్తే డిష్ అవుట్ చేసేద్దాం. అరటిపండు హల్వా ఓకే, రెడీ అయిపోయింది అరటిపండు హల్వా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరటిపండు హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు, సేమియా, నెయ్యి, పంచదార, బాదం, పాలు, యాలుకలు, జీడిపప్పు. అరటిపండు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో అరటిపళ్లను తొక్క తీసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదం వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సేమియా, పాలు వేసి దగ్గర పడేదాకా మరిగించుకుని అందులో పంచదార, నెయ్యి, యాలుకలు, అరటిపండు పేస్ట్ వేసి దగ్గర పడేదాకా నెయ్యి వేస్తూ కలుపుతూ మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటిపండు హల్వా రెడీ. అరటిపండు హల్వా తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఎవరో ఎప్పుడెప్పుడు తినేద్దామా అనుకుంటున్నారు ఇక్కడ. సరే, సమయం ఆసన్నమైంది మిత్రమా. కానీ కాలుతుంది మిత్రమా, భయం అవుతుంది మిత్రమా. ఇష్టమైనప్పుడు కష్టమైనా కూడా కొద్దిగా తినేస్తాం, మళ్ళీ తినాలంటే తినాలనిపించదు తెలుసా. ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మళ్ళీ. అంటే రోజు చేసే వంటకమైనా ఇక్కడ బాగా స్పెషల్గా చేశాను కదా. సూప్
సూపర్ గా ఉంది. ఇక్కడ పెట్టుకున్నప్పుడు అరటిపండు ఫ్లేవర్ తెలుస్తుంది, మంచిగా తెలుస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది? ఆ సేమియా రెగ్యులర్ గా మనం ఆ సేమియా ఫ్లేవర్ ఉంటుంది, సేమియా అరటిపండు ఫ్లేవర్ కలిపితే ఈ హల్వా అన్నమాట, అరటిపండు హల్వా. అద్భుతంగా ఉంది. సో చక్కటి టేస్టీ వంటలతో పాటు మీ యొక్క ఇంట్రెస్ట్లు అండ్ మీకు జరిగినవి అన్నీ కూడా మాతోటి సరదాగా షేర్ చేసుకుని రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అన్న తమ్ముళ్ళ మధ్యలో ఉన్న అనుబంధం కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మేమైతే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ సునీత మనోహర్. చూసారు కదా అండి, రాఖీ పౌర్ణమి ప్రత్యేకంగా సునీత మనోహర్ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, పాలకూర పత్ర అలానే అరటిపండు హల్వా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి రాఖీ పౌర్ణమి ప్రత్యేకం. మరో ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.